ప్రసాద్ గారు, టీవీ సురేష్, రమణారావు, సుధీర్ బాబు గారు పుష్పగుచ్చము తర్వాత వాళ్ళు సన్మానిస్తున్నారు. అందరూ కూడా గట్టిగా ఒకసారి అదేవిధంగా చిన్న కానుక, చిన్న కాంప్లిమెంట్ తర్వాత వెంకటాద్రి గారు ఉన్నారు. మిత్రులు వారు ప్రత్యేకంగా వచ్చారు. స్వర్ణశేఖర్ గారు థ్యాంక్ యూ అండి. బాలాజీ గారు, అల్లుడు గారు, వాటికి ఎక్కువ తప్పట్లు కొట్టారు. అల్లుడు అంటే ఎక్కువ తప్పట్లు. మిత్రులు అంతే కదా, ఎవరు చూడలేదు కదా వాళ్ళు పెళ్ళి. నేను గూడూరుకి వెళ్తున్నప్పుడు నాతో పాటు బస్సులో అప్పుడప్పుడు పరిచయాలు ఉండేది. మేడం అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు పూర్తిగా, నేను ఇక్కడికి వచ్చి 5 నెలలే, కానీ పూర్తిగా అవగాహన 5 నెలల్లో ఏం తెలిసిందంటే నిజంగా అతను డ్యూటీ అనేది పర్ఫెక్ట్గా చేసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడ ఇబ్బంది ఉండదు, కంప్లైంట్స్ అనేది లేవు. వచ్చాడా, డ్యూటీ చూస్తున్నామా, మళ్ళీ డిపోలో కంప్లీట్. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ డిపోలో కనిపించే వ్యక్తి కాదు అతను. చాలా సౌమ్యుడు, ఏదన్నా కూడా తొందరగా రియాక్ట్ కాదు. కేంపులు రాలేదంటే లేదు మేడం తెస్తాను అంతే, వేరే మాటే లేదు. అంతేగాని అదయింది ఇదయింది దీనికి ఆ కంప్లైంట్ ఉంది ఏమీ చెప్పడం. కానీ మంచి వ్యక్తి, శ్రేష్ఠ జీవితం కూడా మంచిగా ఉండాలని, సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. వాస్తవంగా ఇప్పుడు నా ఫ్యూచర్ అతను తెలిసిపోతుంది. అతను వెనంటి మనిషే, అంటే హాఫ్, అంటే ఏమంటాం మనం, బెటర్ హాఫ్. ఏమి మంచి సపోర్టివ్ అని క్లియర్గా అర్థమైపోయింది. తను ఉండబట్టే పిల్లలకు కూడా మంచి దారులు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అమ్మా. అంటే దీని డ్రైవర్ కదా, వాళ్ళ పిల్లలు కూడా అదే స్థాయిలో ఉండాలని ఎక్కడ కోరుకోలేదు, ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఒక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా అట్లాగే ఉన్నారు. కాబట్టి మీ శ్రేష్ఠితం సంతోషంగానే గడుస్తుందని నేను కోరుకుంటూ సెలవిస్తున్నాను.